హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం ఫ్రెండ్స్. ఇవాళ మీ ఇంట్లో ఏం కర్రీ చేసుకున్నారు? మా ఇంట్లో అయితే కంటికి మేలు చేసే పనగంట తాలింపు చేశాను ఫ్రెండ్స్, ప్లస్ పెరుగు. కర్రీ అయితే ఏం చేయలేదు ఈరోజు. ఇదే అన్నంలో కలుపుకొని తిన్నాం. వేడి అన్నంలో తాలింపు కలుపుకొని తింటే బాగుంటుంది ఫ్రెండ్స్. నాకు అదే ఇష్టం, నేను అలాగే తిన్నాను. ఇప్పుడుండే జనరేషన్ ఖచ్చితంగా పనగంట తాలింపు తినాలా. ప్రతి ఒక్క ఇంట్లో స్పెట్స్ లేని పిల్లలు లేరు కదా. ఫోన్ అయితే 24 గంటలు చూస్తారే కానీ ఏదైనా తినమంటే మాత్రం తినరు ఫ్రెండ్స్. మా ఇంట్లో కూడా చాలా మారం చేశారు. ఇప్పుడు 2 దెబ్బలు పడితే కానీ నోట్లో పెట్టారు ఫ్రెండ్స్ పనగంటాకని. మీ ఇంట్లో పిల్లలు కూడా ఇంతేనా? కొడితే కానీ అయితే ఏమి తిన్నంటారు, బెదిరిస్తే కానీ ఏమి తిన్నంటారు. మీ ఇళ్ళల్లో కూడా అంతేనా ఫ్రెండ్స్? అయితే ఎలా తయారు చేయాలో చూద్దామా. ముందుగా పొయ్యి మీద బాండలు పెట్టాను. బాండల్లో ఆయిల్ పోసి వేడెక్కాక తాలింపు వచ్చి ఎండుమిరపకాయలు, ఆవాలు, పచ్చిమిరపప్పు, వెల్లుల్లిపాయ వేసి బాగా కొంచెం వేగనిచ్చి కచ్చాపచ్చా దించుకోవాలి. వెల్లుల్లిపాయ కొంచెం వేగనిచ్చి ఇంగ వేసుకోండి ఫ్రెండ్స్. ఇంగ వేసుకుంటే ప్రతి ఒక్క తాలింపులోకి నేను ఇంగ వేస్తాను. బాగుంటుంది. సాంబార్కి కానీ, పులుసులకు కానీ, పచ్చళ్ళకి కానీ ప్రతి ఒక్కదానికి ఇంగ వేసుకుంటాను నేను. ఇంగ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. కొంచెం వేగనివ్వాలా. మీకు కూడా దొరుకుతుంది ఫ్రెండ్స్. పనగంటాకు దొరికితే ఖచ్చితంగా చేసుకోండి. పల్లీలు పొడి చేసుకున్నా, ఎగ్స్ కూడా చేసుకున్నా, అన్ని రైస్లో కలుపుకుంది నేను సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. రసం కానీ, పెరుగన్నం కానీ ఒత్తదైనా కూడా అన్నంలో కలుపుకుంటున్నట్టు బాగుంటుంది. ఆయిల్ కొంచెం తర్వాత మగ్గనిచ్చి ఆకేసి కొంచెం బాగా మగ్గాలి ఫ్రెండ్స్. సాల్ట్ వేసుకుంటే బాగా మగ్గిపోతుంది. నేనైతే ఇవాళ పల్లీల పొడి వేసి చేశాను. పల్లీల పొడి క్లిప్ చాలా మిస్ అయిపోయింది. మీరు కూడా పల్లీల పొడి వేసి చేసుకోండి, చాలా బాగుంటుంది. కంటికి చాలా మంచిది. బ్లడ్ కూడా బాగా పడుతుంది ఫ్రెండ్స్. మేమైతే 20 డేస్కి ఒకసారి అటు చేసుకొని తింటాము. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.